హర్ఘర్ ఏక్ గంటేలో భాగంగా నర్వా మండల కేంద్రంలోని నర్వా, ఉందెకోడ్, జక్కన్నపల్లి, బుడ్డగాని తాండా, లక్కర్దొడ్డి, జంగం రెడ్డిపల్లి, పాతర్చేడ్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాదిరెడ్డి జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి సమక్షంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మన లక్కీతోటి గ్రామానికి బూత్ కూడా లేదట. మనకు జగనపల్లికి కలిసి ఒక బూత్ ఉంది. ఇక్కడ 350 ఓట్లు ఉంది. ఈ చిన్న గ్రామమైన విలేజ్ 13.5 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే ఒక్క రోజు కూడా ఉండి మన ఊరికి వచ్చి మన సమస్యలు ఏనాడు తెలుసుకున్న పాపాన పోలేదు. ఈరోజు గెలిచిన 4 నెలలకే మీ దగ్గరికి వచ్చి సమస్య ఈరోజు మన లక్కీతోటి గ్రామానికి వచ్చి మన దగ్గర మనం ఏదో కూర్చున్నాము అంగుల ఆర్భాటాలు లేకుండా మన మధ్యలో కూర్చొని మన సమస్యలు తెలుసుకొని ఏమేమి ఉన్నాయో ఏమేమి కథని తెలుసుకోవడం చాలా ముఖ్యము. ఒకటి అంగన్వాడీ బిల్డింగ్, అంగన్వాడీ పిల్లలకు ఒక స్కూల్ బిల్డింగ్ లేదని కూడా వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు. వాళ్ళు బిల్డింగ్ లేక ఎక్కడ ఎవరు కిరాయి ఇయ్యాక కూడా స్కూల్లో వచ్చి పెద్ద స్కూల్లో పిల్లలనే వచ్చి వాళ్ళు ఆనే ఉంటున్నారు. కాబట్టి స్కూల్ బిల్డింగ్ అది అంగన్వాడీకి శాంక్షన్ చేయాలని కోరుతూ, ముఖ్యంగా పెద్ద కడమూరికి ఇక్కడ కొన్ని పైపులు వేస్తే మాత్రం చాలా దగ్గర పోతాం. కొత్తపల్లి మీద పోకుండా కూడా 1 కిలోమీటర్ అవుతానా మొరం రోడ్ అది. ఇక్కడ నడమ వంపుకి 1 పైపులు వేస్తానంటే ఇది చేస్తామని కోరుకుంటున్నాం. మన నరమండలంలోని లక్కిపేట గ్రామానికి వచ్చేసిన ఎమ్మెల్యే గారికి మరియు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారికి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు జలంధర్ రెడ్డి గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ అలాగే లక్కిపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిండు. మన మాట్లాడేటప్పుడు చెప్తాడు, అది పరిష్కారం ఎప్పుడు లోపల పరిష్కారం చేస్తారు అనేది కూడా చెప్తాడు. మీ అందరూ ఇంతకుముందు శ్రీలంక ఎలక్షన్లో ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. కష్టపడి మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు మే 13 తారీఖు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. మనం అందరము ఇంతకుముందు ఎట్లయితే కష్టపడి పనిచేస్తామో ఈసారి అందరూ అలాగే పనిచేసి రెట్టింపు మెజార్టీ ఇవ్వాలి. పోయే విధంగా సంవత్సరం లోపల ఈ రోడ్డు మీకు ఏపించి తీర్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాం. ఊగా మాట్లాడానికి రాలే, ఊగా ఏదో రాసుకపోయి మీ అందరితో సప్పర్లు పట్టించి మీరు ఛాయ్ తాగితే ఛాయ్ తాగిపోయి ఇంట్లోకి పోనికి రాలే. బరాబర్ రాసుకున్నాం. ఇదొక్కటే కాదు, మీకు ఒక అంగన్వాడీ బిల్డింగ్ కావాలి. అదొక్కటే కాదు, ఈ మా ఊరు అడుగుతున్నాడు పెద్దమల్లి లక్కతోటికి వచ్చి పెద్ద కడుపుకి డాంబర్ రోడ్ లేకుండా కానీ మొరమన్న కొట్టిపోయమని గుంత చాలా పడ్డాయని. ఖచ్చితంగా దాని ఇంకా కంకర్ రోడ్ వేసినారు. కాబట్టి ఈ రోడ్డును ప్రియారిటీగా తీసుకొని నర్వకించి మీ రోడ్డు కంకర్ రోడ్ వేసి కంకర్ మీద ఎన్నోసార్లు మీ సైకిల్ మోటార్లు కింద పడి దెబ్బలు తగిలి ఇబ్బందులు పడ్డారు. ముందు వీలైన తొందరలో ముందు నర్వకించి లక్కితోడికి డాంబర్ రోడ్ వేయించే బాధ్యత మేము తీసుకుంటాం. అది చెప్పిపోదామని వచ్చినాం మీ దగ్గరికి. ఇదొక్కటే కాదు, ఏదైతే ఎలక్షన్ లో మీకు మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారంగా మీరమ్మా మమ్మల్ని నమ్మి ఓటేయండి.